ఇలాంటి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉమ్, ఇంత దారుణంగా ఉంది కాబట్టే కొంచెం హింట్ ఇచ్చారు. అవును. అయితే ఇంకా దారుణంగా తయారయ్యి ఏమన్నా మనకి లాక్‌డౌన్ ఛాన్సెస్ వస్తాయా? లాక్‌డౌన్ అనేది ఏముండదండి. ఎందుకంటే హ్మ్. లాస్ట్ ఇయర్ జీఎస్టీ కలెక్షన్స్ గవర్నమెంట్‌కి హ్మ్. 2,00,00,000,00,000 దాటిందండి. హుహు. పబ్లిక్ నిజంగా రిసెషన్ టైప్ కండిషన్ కనుకుంటే హుహు. వాళ్ళు ఎందుకు కన్జ్యూమ్ చేస్తారు? ఎందుకు గవర్నమెంట్‌కి అంత డబ్బులు కడతారు? ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ ఎక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఇంతకు ముందుతో ఓకే. పోల్చుకుంటే. హుహుహు. అంటే జనాల లివింగ్ స్టైల్ ఏం మారలేదండి. ప్యాటర్న్ మారిపోతుంది అంతే. అంతే. అందుకని నిజంగా ఇండియాలో వరస్ట్ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఏం లేవండి. హుహు. కాకపోతే ఎందుకు ఈ హంగామా అంటే ముందు రోజుల్లో క్రైసిస్ రాబోతుంది. హ్మ్. గ్లోబల్ వైస్‌గా క్రైసిస్ ఉంది. హ్మ్. యుద్ధం 1 వీక్‌లో అవుద్దన్నారు. అది చిన్న హెచ్చరిక ఇచ్చారు. హెచ్చరిక ఇచ్చారు. హ్మ్. అది ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. ఇంకా హ్మ్. ఇంకా కంటిన్యూ అయితే హ్మ్. మనం సేవింగ్స్ కనుక చేసుకోకపోతే క్రైసిస్‌లోకి ఎంటర్ అవుతాము. కాబట్టి రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పేసేసి ఇండైరెక్ట్ వార్నింగ్ లాంటిదనమాట. దాన్ని ఓకే. అనవసరంగా సోషల్ మీడియాలో ఆహ్, కొంచెం హైప్ యాహ్! ఇచ్చేసారు. ఆ! నచ్చిన పర్సన్స్ ఏమో అది మంచిదే కదా! సేవ్ చేయటం అనేది మన మంచికే కదా! సలహా ఇచ్చిందన్నారు. హ్మ్. నచ్చలేని వాళ్ళేమో నువ్వు చెప్తే మాత్రం మేము గోల్డ్ కొనుక్కొని ఉంటామా? నువ్వు చెప్పకుంటే మాత్రం మేము ట్రావెల్ చేయపోతాం అంటున్నారు. హ్మ్. అంటే ప్రతిపక్షాలైతే మీకు పరిపాలించే చేత కాదు రన్ చేసి వెళ్ళిపో అంటున్నారు. ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటున్నారు. రైట్. కాకపోతే ఒకటి గవర్నమెంట్‌లో ఒక ఇంపార్టెంట్ పొజిషన్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే అంటే పబ్లిక్ మీటింగ్స్ అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. కొంత హ్మ్. కంట్రోల్‌లో ఉండాలి. హ్మ్. ఇచ్చే సలహా ఒక పాలిసీ మేకింగ్‌లో పార్ట్‌గా ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఒక క్యాబినెట్ మీటింగ్‌లో హ్మ్. డిస్కషన్ అలా లాగా. చెప్పాలి గానీ, ఇలా పబ్లిక్‌గా వాళ్ళు సభల్లో అలా చెప్పడం అలా కరెక్ట్ కాదు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే పానిక్ సండే సిట్యుయేషన్స్. మోడీ గారు ఈ హింట్ ఇచ్చారు. హ్మ్. మండే మార్కెట్ డౌన్ అయింది. డౌన్ అయింది. జ్యువెల్లరీ స్టాక్స్ ఒక 5 తక్కువ అంటే 5% ఎక్కువ అంటే 10% డ్రాప్ అయినాయి. హ్మ్. అంటే ఎంటైర్ మార్కెట్ నిఫ్టీ అయితే దగ్గర దగ్గర 300 పాయింట్స్ డౌన్ అయింది. హ్మ్.